గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అటువంటిది మరి ఆడవాళ్ళలో మనం చూస్తున్నటువంటి సర్వసాధారణ గైనకాలజికల్ క్యాన్సర్ మనం చెప్పవచ్చు. సో ఈ యొక్క క్యాన్సర్ని పూర్తిగా నివారించేటువంటి యొక్క మార్గాలు ఉన్నప్పటికీ కూడా మనం దీన్ని నివారించలేకపోతున్నాము. సర్వసాధారణంగా మరి ఇండియాలో మనం చూస్తే సగటున సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఒక 6 లక్షల క్యాన్సర్లు ప్రతి సంవత్సరం గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ వస్తూ ఉంటే ఒక 20% పైన ఇండియాలో మాత్రమే కనబడుతూ ఉన్నాయి. మరి రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వంటిది నంబర్ 2 క్యాన్సర్ కూడా మనం ఓవరాల్గా చూడవచ్చు. సో కనుక దీన్ని నివారించగలిగితే దీన్ని లేకుండా మనం చూడగలిగే ఒక అవకాశము మన జీవితకాలంలో మనకు అందుబాటులో ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో చేస్తే మరి ఇది అవాయిడ్ చేయవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అటువంటిది ఎందుకు వస్తుంది మనం ఆలోచిస్తే ముఖ్యంగా ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటిది దానివల్ల వస్తూ ఉంది. ఈ యొక్క హెచ్పివి అనేటువంటిది మరి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా కూడా మనం అనుకోవచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. అంటే ఇదేదో హెచ్ఐవినో లేకపోతే హెపటైటిస్ లాగానో వింతగా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ కాదు. ఇది సర్వసాధారణంగా సుమారుగా 80 నుంచి 90% ఆడవాళ్ళలో ఈ యొక్క హెచ్పివి అనేటువంటి ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో కనుక ఇది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది, కానీ క్యాన్సర్ సెక్షువల్గా వచ్చేటువంటిది కాదు.